హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ చామంతి మొక్కల్లో ఇలాంటి లక్షణాలు ఉన్నాయో ఒక్కసారి చెక్ చేసుకోండి. చామంతి మొక్క పైనంతా మొగ్గు ఉంటుంది, కింద మొత్తం ఆకంతా ఎండిపోతుంది. ఎండిపోతూ ఉంటుంది. మొగ్గలు అనేది బలంగా రావు, పూయవు. మనము ఎన్ని చేసినా అలాగే ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే 2-3 ఇయర్స్ ఒకే పాటలో మొక్క ఉన్నప్పుడు, దాని మొక్కను చేంజ్ అయినప్పుడు, మొక్కల్లో సారం అనేది తగ్గినప్పుడు ఇలా అవుతూ ఉంటాయి. ఇలా మొక్కల్ని సారవంతంగా చేయడానికి ఈ ఫర్టిలైజర్ ఇవ్వండి. అది ఎలా చేయాలి ఏంటనేది వీడియోలో తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. నేను ప్రతిరోజు ఒక రకమైన పోషకాలు ఇస్తూనే ఉంటాను. అయినా నా మొక్కల్లో ఇలాంటి లక్షణం ఉండడానికి కారణం ఏంటంటే, ఇది దాదాపు ఈ కుండీలో నేను పెట్టి దాదాపు 5 ఇయర్స్ నుంచి అదే కుండీలో ఉంటుంది. అదే మొక్క అలాగే ఉండిపోయింది. ఎప్పుడైనా ఇక్కడ చూడొచ్చు, ఇక్కడేమో లాస్ట్ ఇయర్ ఇందులో పెట్టాను. ఎప్పుడైతే అంట్లు తీసి నాటుతానో అక్కడ పువ్వులు అనేది చాలా బెటర్గా వస్తాయి. మొక్క కూడా తాజాగా ఉంటుంది. మంచి ఆకులు ఎండిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది. దీనికి ఏంటంటే కొన్ని ఇయర్స్ నుంచి ఒకే కుండీలో ఉండేసి దాన్ని సాయిల్ మిక్సింగ్ చేయక మనం, అలాగే వాటికి పోషకాలు జస్ట్ లిక్విడ్ పోషకాలు అందుతున్నాయి, కానీ సాయిల్ నుంచి ఎటువంటి వాటికి కావాల్సిన పోషకాలు అందట్లేదు. అలాంటప్పుడు మనం ఇది చేసుకోవాలి. ముందైతే ఆ చెట్టుకున్న ఎండిపోయిన ఆకంతా కూడా నేను తీసేస్తున్నాను. అది ఎండిపోవడం కాదు, లోపల వాటికి సరైన పోషకాలు అందక అలా అవుతుంది. అందుకే మనం మొక్కలకు అన్నీ గుర్తించాలి. ఏ మొక్క మనం ఎన్ని ఇచ్చిన ఎందుకు ఇలా ఉంటుందనేది. ఇంకా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వర్షాలు పడ్డప్పుడు ఏంటంటే ఇంకా ఈ పాట్ నుంచి తీసేస్తారు. మీరు చెక్ చేశారంటే, నా వీడియోస్ అన్నీ చెక్ చేయండి. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ మొక్క అయితే ఇదే పాట్లో ఉంది. ఇక్కడ ఉన్న బ్లాక్ కలర్ టబ్లో పెట్టింది కూడా, అది కూడా దాదాపు 2 ఇయర్స్ అవుతుంది అందులో పెట్టేసి. నేను ఎవ్రీ ఇయర్ కొన్ని అంట్లు తీసి వేరే దగ్గర పెడతాను. అవంతా చక్కగా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇలా అయితే ఎండిపోయినవి, ఇరిగిపోయి కొంచెం ఇరిగిపోయి పడి ఉంటాయి కదా, అవన్నీ తీసేసి ఈ ఫర్టిలైజర్ అయితే వాటికి ఇవ్వడానికైతే రెడీ చేసుకొని పెట్టుకున్నాను. అది ఏంటనేది తెలియజేస్తాను. తప్పకుండా మీ మొక్కలకైతే యూజ్ అవుతుంది. ఎక్కడ కూడా మీరు 2-3 ఇయర్స్ ఇక్కడ చూడండి, ఈ పాట్ కూడా పగిలిపోయింది. ఆల్రెడీ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా, బాగానే ఉంది కదా మొక్క అని చెప్పేసి ఇంకా చేయకుండా అలా వదిలేస్తున్నా. ఇంకా పువ్వులు పూసే టైంకి అయితే ఇలా అవుతుంది. లాస్ట్ ఇయర్ కూడా ఇలా అయ్యింది, కానీ ఇంకా నేను మార్చలేదు. ఇంక ఈ సంవత్సరం అయితే మళ్ళీ వర్షాలు పడ్డప్పుడే మార్చాలి. ఇప్పుడు మార్చినా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడైనా మార్చుకోవచ్చు. సర్లే, ఇంకా పువ్వులు పూస్తున్న దానికి డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇంక తీయట్లేదు. పెద్ద టబ్లోకి ఇప్పుడు మార్చినా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. చూస్తాను. ఇప్పుడు ఈ పోషకాలు ఇచ్చినాక సెట్ అవుద్ది, మ్యాక్సిమం సెట్ అవుద్ది. టబ్బులు కూడా నా దగ్గర ఖాళీ లేవు వేరే దాంట్లో పెట్టడానికి కూడా. అన్నిట్లో మొక్కలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను పాట్ చేంజ్ చేయలేను కాబట్టి ఇదైతే ట్రై చేస్తున్నాను. అన్నీ కూడా గుత్తులుగా వస్తున్నాయి. పువ్వులు కూడా నేను, ఇది కార్తీక మాసం కదా, ఎర్లీ మార్నింగ్ కోసేస్తున్నాను. బాగా ఎర్లీ మార్నింగ్ కోసేయడం వల్ల పువ్వులు మీకు కనిపించట్లేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పూజకు వాడిన పువ్వులు ఇవన్నీ కూడా. అలాగే బెల్లం తీసుకున్నాను నేను. బెల్లం ఏ మొక్కలకు ఎంత ఇవ్వాలో దాన్ని బట్టి బెల్లం అయితే తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇవి జస్ట్ 1 మంత్ బ్యాక్ జస్ట్ కొమ్మలు ఇందులో నాటాను. చక్కగా వచ్చినాయి. చామంతి కొమ్మలు కూడా బాగా నాటుకుంటాయి. ఎవ్రీ ఇయర్ ఇందులో పెట్టినవి అయితే సమ్మర్ రాగానే ఇవి పక్కన పడేస్తాను, ఎండిపోతాయి. తర్వాత మళ్ళీ మట్టి చేంజ్ చేసి మళ్ళీ పెడతాను. ఇది కూడా రీసెంట్గా పెట్టినవి. ఇవి కూడా వీటికి చూడండి ఎంత ఫ్రెష్గా తాజాగా ఉన్నాయో. ఎందుకంటే ఇవి మళ్ళీ ఫ్రెష్గా నాటుకున్న మొక్కలు కాబట్టి వీటికి అటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే ఇది సాయిల్ ఎప్పటికప్పుడు సాయిల్ మిక్సింగ్ చేసుకున్న దాంట్లో మనం పెట్టాం కాబట్టి. ఇక్కడ కూడా ఇంకొకటి ఉంటుంది, చూపిస్తాను అది కూడా. ఇప్పుడైతే నేను ఇదంతా కూడా ఏదన్నా ఒక కుండీలో సైడ్కి వేసుకున్నాను. ఆల్రెడీ ఇట్లా నేను చాలా చోట్ల చేశాను. జస్ట్ ఇప్పుడు మీకు ఇది చూపిస్తాను. ఇలా నేను ఒక 20 డేస్ బ్యాక్ చేసుకున్నది కూడా చాలా కుండీలలో ఉంటుంది. ఇప్పుడు అది మనకి ఏంటంటే వర్మీ కంపోస్ట్ అవుతుంది. ఆ వర్మీ కంపోస్ట్ని తీసుకొచ్చి ఇప్పుడు నేను బెల్లంతో చేస్తానన్నమాట. బెల్లం అది కలిపేసి మంచి పోషకాలన్నీ చేస్తాను. ఇక్కడ 20 డేస్ బ్యాక్ నేను చేసుకున్నాను, చూసారు కదా. ఇక పువ్వులన్నీ మంచిగా కంపోస్ట్గా తయారైపోయినాయి. ఇప్పుడు ఈ కంపోస్ట్ను ఒక బకెట్లోకి తీసుకొని ఇప్పుడు దాంట్లో మామూలుగా పైనుంచి అయినా వేసుకోవచ్చు. ఇంకా దానికి ఎక్కువ లోపం ఉంది కాబట్టి, సాయిల్ లోపం ఉంది కాబట్టి దానికి నేను ఇందులో బెల్లం యాడ్ చేసి వాటర్లో కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసి ఇంకా డైరెక్ట్ మొక్కకి ఇస్తున్నాను.
ఇది చాలా మొక్కను మంచిగా రికవరీ చేస్తుంది. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. మీకు ఈ మొక్కనే కాదు, ఏ మొక్క అయినా సరే ఎక్కువ ఇయర్స్ ఒకే పాట్లో ఉందనుకుంటే, ఇలాంటి ప్రాబ్లం ఉందనుకుంటే ఇవ్వండి. ఎక్కువ అంటే ప్రాబ్లం ఉన్నా లేకపోయినా మొక్కలకి ఇలా వర్మీ కంపోస్టు ఇట్లా బెల్లంతో కలిపి మొక్కలకి ఇచ్చినా కూడా అధికంగా పువ్వులు అయితే చాలా బాగా పూస్తాయి ఫ్రెండ్స్. ట్రస్ట్ మీ, ఎందుకంటే నేను చేస్తాను, ప్రతిదీ రిజల్ట్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది కూడా. ఇలా అయితే అన్ని మొక్కలకి ఇచ్చుకున్నాను. దాంతోపాటు ఓన్లీ దీనికనే కాదు అన్నిటికీ ఇచ్చేసాను, కానీ మీకు ఓన్లీ చామంతి వరకే చూపిస్తున్నాను. ఇది చాలా మంచిగా అసలు ఎంత బాగా పనిచేస్తుంది అంటే, ఇది వర్మీ కంపోస్ట్లో బెల్లం వేసి వాటర్లో నానబెట్టి ఇచ్చారనుకో చాలా బాగా పనిచేస్తుంది. మీకు అంత ఇవ్వలేము అనుకుంటే వర్మీ కంపోస్ట్ని మొదల్లో చల్లేసి వాటర్ వేయండి. అలా అయినా వాటర్ వేయాలి కాబట్టి ఇలా చేయడమే బెటర్ అని నా అభిప్రాయం. చూడండి ఒక 2 days తర్వాత ఎంత బాగా వచ్చినాయో. అంటే రికవరీ అయ్యింది మొక్క అసలు ఆల్మోస్ట్. రిజల్ట్ మీరే చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి.